అయితే కంప్లీట్ అయింది ఈరోజు. రైడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కంప్లీట్గా అడ్డంకులే. ఫస్ట్ అడ్డంకి వచ్చి మీటప్ పాయింట్లో బండి మీద హెల్మెట్ పెట్టా. అది ఎలా పడిపోయిందో తెలియదు, హెల్మెట్ కింద పడిపోయింది. హెల్మెట్కి గోప్రో సెటప్ ఉంది, ఇంటర్కామ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇదిగో ఇంటర్కామ్ మీద మీరు చూస్తే కనుక ఇది స్క్రాచెస్ అన్నీ ఉన్నాయి. అండ్ గోప్రో కనెక్టర్ వచ్చి ఇరిగిపోయింది కంప్లీట్గా. ఇలా ఉండేది మౌంట్, ఇది ఇరిగిపోయింది. అండ్ గోప్రో కూడా కేస్ ఉండడం వల్ల గోప్రోకి ఏం కాలేదు, కాకపోతే ఇది కేస్కి స్క్రాచెస్ అయినాయి. ఇందులో ఏం జరిగింది అంటే ఈ దాంట్లో డ్యామేజ్ ఏదైందో తెలియదు, కానీ అడాప్టర్ పనిచేయట్లేదా మైక్ పనిచేయట్లేదో తెలియదు. బట్ ఈ రెండిట్లో అయితే ఒకటి పనిచేయట్లేదు. ఈరోజు రైడ్ అంతా కూడా నేను ఓపెన్ మైక్లోనే చేశా. ఈ రెండిట్లో ఏది పనిచేయట్లేదు అనేది తెలియదు. ఇన్ కేస్ మైక్ పనిచేయకపోతే హార్డ్లీ 1000 రూపీస్ ఐ కెన్ గెట్ ఎ న్యూ వన్. అలా కాకుండా అడాప్టర్ పోయింది అంటే దిస్ కాస్ట్స్ మీ 4500 రూపీస్. ఇది ఫస్ట్ వన్. ఇది అయిపోయిన తర్వాత మన ఆదర్శ్ బండి నెంబర్ ప్లేట్ ఇరిగిపోయింది. పెట్రోల్ కొట్టించుకుని వీఆర్ అబౌట్ టు స్టార్ట్, ఆదర్శ్ బండి నెంబర్ ప్లేట్ ఊడిపోయింది. దాన్ని ఏదో మన జుగాడ్ స్టైల్లో ఏదో జుగాడ్ చేసి రైడ్ స్టార్ట్ చేసి మేము ఒక లొకేషన్ అనుకుని స్టార్ట్ అయ్యింది. టోటల్గా ఇది ఒక చిన్న స్పాయిలర్, 4 లొకేషన్స్ కవర్ చేసాం. ఆ 4 లొకేషన్స్ కవర్ చేసే టైంలో ఫస్ట్ లొకేషన్ నుంచి సెకండ్ లొకేషన్ అండ్ థర్డ్ లొకేషన్కి వెళ్తున్నప్పుడు ఒక చెట్టు పడిపోయింది. ఆ చెట్టు లక్కీ అనుకోవాలో అన్లక్కీ అనుకోవాలో చెట్టు పడిపోయింది. అక్కడ మేము కొంచెంసేపు ఆగి అక్కడ విలేజెస్ ఆ చెట్టుని నరికి మాకు వే ఇచ్చారు. అండ్ లాస్ట్ లొకేషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వీ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ అండ్ ఇంకొకటి జరిగింది. సో అది మీరు చూసి తెలుసుకోండి. మీకు ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఏం అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో దిగినట్టుంది. అడిగారనుకో ఎదర్ నెంబర్ ప్లేట్ తెచ్చుకోవడానికి వెళ్తారంటే వెనక నుంచి ఇంకొకటి దిగడం చెప్పడం. ఆయన నెంబర్ ప్లేట్ చూపిస్తాడు ఏమన్నాడు, ఏమన్నా అడిగి ఏంటంటే జస్ట్ రిజిస్ట్రేషన్ కావాలంటే బండి రిజిస్ట్రేషన్ దొరికింది. శబాష్ గుడ్ జాబ్. ఏది మెకానిక్ షెడ్కి వెళ్ళేంత వరకు ఏదో సెట్ చేద్దా. మన 3 బళ్ళు కట్టుకోవచ్చు. ఓచర్ నువ్వు అనవసరంగా తీసినావు దీన్ని. ఓకే, ఇప్పుడు అన్ని మోడిఫికేషన్స్ గోల్డ్ కలర్ బోల్డ్స్ అవన్నీ. నువ్వు ఆడిచ్చిందా ఇది? ఈరోజు స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒకటి అయితేనే ఉంది. గోప్రో మైక్, ఫస్ట్ మైక్, నెక్స్ట్ గోప్రో, నెంబర్ ప్లేట్. రాత్రి నాకు ఇచ్చింది ముందు అడ్వాన్సే ఇచ్చేసింది నిజం. లిటరల్లీ నాకు కనిపించకపోతే పట్టడం ఉండదు అది. ఫైనల్గా రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ లొకేషన్ వచ్చి మేము మెదక్ చర్చ్ అనుకున్నాం. సో మేము స్టార్ట్ అయ్యేసరికి టైం 5:30 అయింది. మోస్ట్ ప్రాబబ్లీ మేము 7 o'clock వరకు మెదక్ చర్చ్ రీచ్ అయ్యాం. వన్స్ మనం మెదక్ చర్చ్ రీచ్ అయిన తర్వాత ఆ చర్చ్ యొక్క ప్రాముఖ్యతలన్నీ మనం తెలుసుకుందాం. చెర్రీ సార్ స్పెషల్ పూరి, మన లవర్ బాయ్ ఆటగాడు ఆదర్శ్ వడ.
మిస్ప్రైజింగ్ మణికంఠ. వేసావుగా. ఆనియన్ దోశ చెప్పాడు, వెయిట్ చేస్తున్నాడు. మసాలా మనోహర్కి మసాలా దోశ వచ్చింది. మసాలా మనోహర్ కన్నా మసాలా మణికంఠ అంటే బాగుంటుంది. సో మేమైతే రీచ్ అయిపోయాం. చర్చ్ పక్కనే ఉన్న ఒక చిన్న హోటల్లో తింటున్నాం. మణికంఠ సార్కి నీరసంగా ఉండడం వల్ల ఫస్ట్ పేట్ పూజ, దాని తర్వాత భగవాన్కి పూజ అన్నారు. లెట్స్ హ్యావ్. ఎలా ఉంది టేస్ట్? ఓకే. బ్రేక్ఫాస్ట్ చేసి మేము పక్కనే ఉన్న చర్చ్కి అయితే రీచ్ అయ్యాం. మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా బస్సులో రావాలనుకున్నా కూడా రావచ్చు. మీరు బస్సులో వస్తే ఎగ్జాక్ట్గా ఆర్టీసీ బస్సులో దిగిన తర్వాత రోడ్డు మీదకి రాగానే మీకు ఎదురుగుండానే చర్చ్ కనిపిస్తుంది. గైస్, సో ఫైనల్లీ మనం మెదక్ చర్చ్కి వచ్చాం. దీన్ని కెథడ్రల్ చర్చ్ అని కూడా అంటారు. ఇది ఆసియా ఖండంలోనే సెకండ్ లార్జెస్ట్ చర్చ్. దీనికి పెద్ద హిస్టరీ ఉంది. ఇక్కడ ఏంటి అంటే చార్మినార్ కన్నా కొంచెం తక్కువ హైట్ ఉండాలి అని చెప్పి ఇది 175 ఫీట్లో కట్టారు. సో ఇది ఆసియాలోనే సెకండ్ లార్జెస్ట్ చర్చ్. ఇంకా లోపల చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి. ఐ డోంట్ నో కెమెరా అలౌ చేస్తారో లేదో తెలీదు. సో ఇన్ కేస్ కెమెరా అలౌ చేస్తే కనుక ఐ విల్ షో యూ, చూపిస్తూ మీకు దాని స్పెషాలిటీస్ చెప్తాను. ఒకవేళ కెమెరా అలౌ చేయకపోతే కనుక నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చర్చ్ 1914లో కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగా 1914 నుంచి స్టార్ట్ చేయగా 1924లో ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఇది ఆ రోజుల్లోనే 14 lakhs ఖర్చు పెట్టి కన్స్ట్రక్ట్ చేశారు. ఈ చర్చ్ కంప్లీట్గా 100 feet వైడ్ అండ్ 200 feet లాంగ్ ఉంటుంది. అండ్ అట్ ఏ టైం ఇందులో 4000 నుంచి 5000 పీపుల్ ఒకేసారి అకామిడేట్ చేసే అంత స్పేస్ ఉంటుంది. ఈ చర్చ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఏంటి అంటే ద స్టెయిన్ గ్లాసెస్. ఇవి స్పెషల్గా డిజైన్ చేసి తీసుకొచ్చారు. అండ్ ఇందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ గ్లాస్ అంతా సింగిల్ పీస్ కాదు, ఇవన్నీ ముక్కలు ముక్కలుగా ఉంటాయి. వీటిని ఇంగ్లాండ్ నుంచి తెప్పించి ఇక్కడ ప్లేస్ చేశారనమాట. ఇది చర్చ్ బ్యాక్ సైడ్. చాలా మంచి ఆర్కిటెక్చర్ ఉంది. చాలా బాగా డిజైన్ చేశారు మొత్తం చర్చ్ని. గ్రీనరీ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. బర్డ్ సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి కదా. ఈ చుట్టుపక్కల ఇల్లు, స్కూల్స్ చాలా బాగా డెవలప్ చేశారు. ఎక్కడ కూడా చాలా నీట్గా చేశారు. ఎక్కడ క్లమ్జీ లేదు. సైడ్ వ్యూ మీకు లోపల నుంచి గ్లాసెస్ కనిపించినాయి కదా, ఇది వన్ ఆఫ్ ద గ్లాస్. అండ్ ఇంకొకటి ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక గ్లాస్ ఉంది. ఈ గ్లాస్లో ఏంటంటే స్పెషాలిటీ ఈస్ట్, వెస్ట్ అండ్ సెంట్రల్లో ఒక గ్లాసెస్ ఉంటాయి లోపల చూపించినట్టు. బయట సన్ రైజ్ వచ్చినప్పుడు ఇందులోంచి రిఫ్లెక్షన్ అయ్యి లోపలికి అనేది సన్ రైజ్ చాలా బాగా వస్తుంది. అదే మీరు నార్మల్ ఫ్లడ్ లైట్స్తో పెట్టినా, ఏ లైట్స్ పెట్టినా ఆ రేస్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు అనమాట. సో గైస్, ఇది ఫ్రంట్ వ్యూ. ఇక్కడ కంప్లీట్గా 3 views ఉంటాయి, 3 entrances ఉంటాయి. ఇదొక ఎంట్రన్స్ అండ్ అటొకటి ఇటొకటి. మీకు ఇందాక చూపించినట్టు దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్. ఇది ఇలా చూసుకుంటే ఆల్మోస్ట్ 175 feet హైట్ ఉంది చర్చ్. అండ్ మీకు చెప్పినట్టు ఇది ఏషియా ఖండంలోనే సెకండ్ లార్జెస్ట్ చర్చ్. అండ్ ఇది చాలా ఫేమస్ చర్చ్. మీకు ప్లెజెంట్ పీస్ఫుల్నెస్ కావాలంటే ఇక్కడికి రావచ్చు. లైక్ వీకెండ్ ట్రిప్ లాగా కూడా మనం వెళ్ళొచ్చు. సో ఇదిగో గ్రీనరీ, ఫ్యామిలీతో రావచ్చు. మీకు జీసస్ మీద నమ్మకం ఉన్నా లేకపోయినా కూడా రావచ్చు. బికాజ్ ఇక్కడ చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. డ్రైవ్ ఎంజాయ్ చేయొచ్చు. రోడ్స్ ఆర్ ప్లెజెంట్. చుట్టూ పొలాలు ఇవన్నీ చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. మీరు రావాలనుకుంటే వచ్చి ఇక్కడ ప్లెజెంట్గా 1 గంట 2 గంటలు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇంకా చుట్టుపక్కల కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అవి కూడా ఎక్స్ప్లోర్ చేసి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ కంప్లీట్ డీటెయిల్. సో ఫస్ట్ అయితే ఈరోజు ఇక్కడ మెదక్ చర్చ్ వచ్చాను. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా ప్లెజెంట్గా ఉంది. ప్రస్తుతానికైతే ఎక్కువ మంది భక్తులు కూడా లేకపోవడం వల్ల చాలా పీస్ఫుల్గా, గోళ గందరగోళం ఏం లేదు. మీకు క్లియర్గా చూపించగలుగుతున్నా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేసి ఐ విల్ షో యూ. అండ్ ఈ వ్లాగ్లో మీరు అవి కూడా చూడొచ్చు. ఇక్కడ క్రాస్ కూడా ఉంది. ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఎక్కువ ఎండ లేదు, ఎక్కువ చలి లేదు, అసలు వర్షమే లేదు. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ క్లైమేట్ యాజ్ వెల్. సో మెదక్ చర్చ్ని చూసారు కదా. అక్కడ కొంతమందిని అడిగితే మెదక్ చర్చ్ నుంచి 20 kilometers డిస్టెన్స్లో పోచారం డ్యామ్ ఉందని సజెస్ట్ చేశారు. సో మేము ఇప్పుడు పోచారం డ్యామ్ వెళ్తున్నాము.
మోస్ట్ ప్రాబబ్లీ 20 కిలోమీటర్స్ అంటే ఒక 15 మినిట్స్లో రీచ్ అయిపోతాం. అండ్ పోచారం డ్యామ్ రీచ్ అయిన తర్వాత యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ సీనరీస్ అండ్ నేచర్. మీరు పోచారం డ్యామ్ వెళ్తున్నట్టయితే కనుక మెదక్ నుంచి పోచారం డ్యామ్ రీచ్ అవుతున్నప్పుడు మీకు వై షేప్లో ఒక రోడ్ కనిపిస్తుంది. రైట్ సైడ్లో మట్టి రోడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో డాంబర్ రోడ్. సో మీరు రైట్ సైడ్లో ఉన్న మట్టి రోడ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. మేము డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎక్కువ వర్షాలు లేకపోవడం వల్ల వాటర్ లెవెల్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. అయినా కూడా డ్యామ్ చూడాలి, ఆ చుట్టుపక్కల ఉన్న సీనరీస్ అండ్ నేచర్ని మేము ఎంజాయ్ చేయాలి అని చెప్పి లోపలికైతే వచ్చాము. దాంతోపాటు మీరు కూడా చూడండి, ఇది ఎంట్రన్స్, ఇది డ్యామ్లోకి ఎంటర్ అయ్యే రూట్. వన్స్ మీరు డ్యామ్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు కంప్లీట్ డ్యామ్ కనిపిస్తుంది అండ్ రైట్ సైడ్లో బ్యూటిఫుల్ సీనరీ ఉన్న ఒక వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. మీరు అది కూడా చూడొచ్చు. మేము ఇలా ఎంటర్ అయ్యామో లేదో మాకు ఎదురుగుండా ఒక పికాక్ కనిపించింది. మీకు గోప్రో వ్యూలో కనిపిస్తుందో లేదో నేను మళ్ళీ మీకు రికార్డ్ చేసి క్లియర్గా చూపిస్తాను. హే గైస్, ఆఫ్టర్ మెదక్ చర్చ్ వి కేమ్ టు పోచారం డ్యామ్. మాకు అక్కడ లోకల్స్ కొంతమందిని అడిగితే పోచారం డ్యామ్ సజెస్ట్ చేశారు. మెదక్ చర్చ్ నుంచి ఇది 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు ఆ సీనరీస్ చూడండి. వాటర్ చుట్టూ గ్రీనరీ, అక్కడ డ్యామ్, అక్కడ మనుషులు వెళ్తున్నారు. మీరు కనిపిస్తున్నారు లేదు నాకు ఐడియా లేదు, కానీ అది డ్యామ్, వాటర్ డ్యామ్. ఆ డ్యామ్ లెంత్ వచ్చి 2.5 కిలోమీటర్స్. ఇది ఎర్లీ 20th సెంచరీలో అప్పట్లో ఉన్న నిజాం కింగ్స్ ఇది కట్టించారు. ఇది హైదరాబాద్కి 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. అండ్ ఆల్సో మెదక్ చర్చ్ నుంచి చూసుకుంటే 20 కిలోమీటర్స్. రోడ్స్ అయితే ఓకే యావరేజ్గా ఉన్నా, అటు ఇటు చెట్లు, ఒక సింగిల్ లేన్ రోడ్, చాలా అంటే చాలా బాగుంది. ఇఫ్ యూఆర్ ఎ రైడర్ ఆర్ ట్రావెల్ బై రోడ్ ఇష్టపడే వాళ్ళు అయితే కనుక యూ హ్యావ్ టు ట్రై దిస్ ప్లేస్. దీని గురించి చెప్పుకోవాలంటే కనుక అక్కడ డ్యామ్ కనిపిస్తుంది కదా, డ్యామ్ కంప్లీట్ 2.5 కిలోమీటర్స్ డ్యామ్. అది అక్కడ వాటర్ లెవెల్ కొంచెం తక్కువ ఉంది, ఎందుకంటే వర్షాలు అనేది కొంచెం తక్కువ ఉండడం వల్ల వాటర్ లెవెల్ తక్కువ ఉంది. ఇన్ కేస్ వాటర్ లెవెల్ బాగుంటే కనుక ఇంకా వాటర్ లెవెల్ ఆ డ్యామ్ లెవెల్కి వచ్చి అక్కడ మనకి అక్కడ గేట్స్, చివరున్న గేట్స్ కూడా ఓపెన్ చేస్తారు. ఇక్కడ మనకి ఎస్పెషల్లీ చుట్టూ వైల్డ్ నేచర్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఇక్కడ పికాక్స్, మంకీస్ అండ్ ఫారెస్ట్లో ఉన్న చిన్న చిన్న యానిమల్స్ కూడా, జంతువులు అవన్నీ కనబడుతూ ఉంటాయి. అండ్ బ్యూటిఫుల్ బర్డ్స్, చాలా మంచి మంచి బర్డ్స్ అయితే కనబడుతుంటాయి. మీకు పికాక్ని కూడా చూపిస్తా. అటు సైడ్ వెళ్ళినప్పుడు మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ డ్యామ్ అవతలకి వెళ్ళాలి పికాక్సే కనబడాలంటే, అక్కడికి వెళ్ళి కూడా మీకు షూట్ చేసి చూపిస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ ఇది నేచర్ అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక ఓల్డ్ ఫోర్ట్ ఉంది. ఆ ఓల్డ్ ఫోర్ట్ ఒకటి ఉంది, అది ఇంకా మరమ్మతులు చేస్తున్నారు, దాన్ని ఇంకా క్లియర్గా చేయలేదు. యాజ్ ఆఫ్ నౌ ఈరోజు జనాలు అయితే ఎక్కువ మంది ఏం రాలేదు, బికాజ్ మేము చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యి వచ్చాం కాబట్టి ఇక్కడ మీకు జనాలు కూడా ఏం లేరు. అందుకని నేను పీస్ఫుల్గా మీకు అందరికీ చాలా క్లియర్గా చూపించగలుగుతున్నా. సో నేను ఇప్పుడు డ్యామ్ దగ్గరికి వెళ్తున్నా. డ్యామ్ దగ్గరికి వెళ్ళి నేను మీకు చూపిస్తా. ఇక్కడ ఒక మోటార్ అయ్యి ఉండేది, అది మొత్తం కూలిపోయింది. సో ఇక్కడ మన వాళ్ళు వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. హలో మణికంఠ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనోహర్ రైడ్స్. సో ఇది అండ్ మీకు నేను అప్పుడు అక్కడికి వెళ్ళి అది కూడా చూపిస్తా. అది కూడా చూసిన తర్వాత యూ డిసైడ్. దీని తర్వాత ఇంకా ఎక్స్ప్లోర్ చేయబోయే ఉన్నాయి. స్టే ట్యూన్. డ్యామ్ పక్కన ఎందుకు కట్టారో తెలియదు, ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. బట్ చాలా అంటే చాలా పాత బిల్డింగ్, చాలా పాత బిల్డింగ్. ఇందులో నాకు తెలిసి అప్పట్లో పనిచేసే వాళ్ళు కానీ దీని సుపీరియర్స్ కానీ ఎవరైనా ఉండుండొచ్చు. ఒకసారి మీరు చూసుకుంటే ఇది శిథిలావస్థలో ఉంది. దీన్ని మరమ్మతులు చేస్తే బాగుంటుంది.
ఆ డ్యామ్ వచ్చి అక్కడ ఉంది. ఐ విల్ షో యూ ద డ్యామ్. ఈ డ్యామ్ వచ్చి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇరిగేషన్ డ్యామ్ అనమాట ఈ తెలంగాణలో. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఓల్డెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు డ్యామ్ దగ్గర తీసుకెళ్ళి మీకు డ్యామ్ మొత్తం చూపిస్తా. 1918 ADలో కన్స్ట్రక్ట్ చేశారు ఇది. మీరు చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. పికాక్ దగ్గరికి వెళ్తుంటే దూరంగా వెళ్ళిపోతుంది, అందుకనే కొంచెం జూమ్ చేసి మీకు కనిపించాలన్నట్టు పికాక్ని అయితే రికార్డ్ చేసి చూపిస్తున్నా. అక్కడ నుంచి చూపించాం కదా, దిస్ ఇస్ ద డ్యామ్. ఇక్కడ వాటర్ లెవెల్ చాలా తక్కువ ఉండడం వల్ల డ్యామ్ మీద వాటర్ రాలేదు. ఇన్ కేస్ డ్యామ్ మీద వాటర్ వస్తే కనుక అటు సైడ్ కూడా వాటర్ వెళ్తాయి. ఇప్పుడు అటు వాటర్ రాకపోవడం వల్ల అంత డ్రైగా ఉంది. అక్కడ ఇంకా ఇంతవరకు చిన్న వరకు కూడా వెళ్ళొచ్చు. మధ్యలో మెట్లు ఉండడం వల్ల మేము బండి ఇక్కడ ఆపేసాం. సో దిస్ ఈస్ ద సీనరీ. ఇంకా ఈ వాళ్ళకి అయితే ఇంతటితో అయిపోలేదు. వీ హ్యావ్ అనదర్ వన్ మోర్ స్పాట్, అక్కడ కూడా తీసుకెళ్తా. విల్ సీ ద కంప్లీట్. ఈ రోజు మొత్తం నేచర్ ఎంజాయ్ చేద్దాం. వీకెండ్ కంప్లీట్ గా ట్రావెలింగ్ అండ్ నేచర్ ఎంజాయ్ చేద్దాం. మీకు కూడా ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ. ఇక్కడ మంకీస్ కూడా ఉన్నాయి. అక్కడే పక్కనే ఉన్న ఒక చిన్న లేక్లో మంకీస్ అన్ని చాలా మంచిగా ఆడుకుంటున్నాయి. ఇది చూడడానికి ఎలా ఉంది అంటే ఈ మంకీస్కి ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. చూడండి ఎంత బాగా డైవ్ చేసి ఎంత మంచిగా స్విమ్ చేస్తున్నాయో. ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైంది. సో ఈ రోజుకి ఈ వీడియో ఇంతటితో ఆపేసి మీకు పార్ట్ 2లో రిమైనింగ్ మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ మీకు ఏమనిపించిందో ప్లీజ్ కామెంట్. టేక్ కేర్. బాయ్.